జనవరి 3వ తేదీ. నూతన సృష్టి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. 2 కొరింథీ 5:17. మనమంతా క్రొత్త వస్తువులంటే ఎంతో ఇష్టపడతాం. పాతవి లేక వాడిన వస్తువులంటే ఎవ్వరూ ఇష్టపడరు, అవునా? మనం క్రొత్త చీర కానీ, క్రొత్త బట్టలు, క్రొత్త చొక్కా, క్రొత్త ఫ్రిడ్జ్, క్రొత్త టీవీ, క్రొత్త వాషింగ్ మిషన్, క్రొత్త కంప్యూటర్, ఇలా క్రొత్తవి కొనుక్కుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది, అవునా? ఒకవేళ క్రొత్త ఇల్లు కొనుక్కుంటే పట్టజారనంత ఆనందం. మనమే ఇలా ఉంటే మరి దేవుడెలా ఉంటాడు? అన్ని విషయాల్లో ఆయన పిల్లలు నూతనంగా ఉండాలని కోరుకుంటాడు. మన దేహం, మనస్సు, ఆత్మ నూతనంగా ఉండాలి. మనలోని పాత పురుషుడు మరణించి నూతన పురుషుడు జన్మిస్తాడు. నికోదేముతో యేసు ప్రభు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యోహాను 3:3-5 చెప్పాడు. మనం తిరిగి ఎలా జన్మిస్తాం? దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని యేసు ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా ఇది జరుగుతుంది. మనకు మనం తిరిగి జన్మించడం అంటే జరిగే పని కాదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన కృప ద్వారా మనం తిరిగి జన్మిస్తాం. తద్వారా నూతన సృష్టిగా మార్చబడతాం. ఎఫెసీ 2:8. అలాగే రోమా 6:1-4 క్రీస్తు యేసులో బాప్తిస్మం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతాం. మన పాత స్వభావాన్ని ఆయనతో పాతిపెట్టి ఆయనతో పాటు లేపబడిన నూతన సృష్టిగా మార్చబడుచున్నాం. యేసు ప్రభు మనలోనికి వచ్చినప్పుడు పాతవన్నీ గతించిపోయి అన్నీ సంపూర్ణంగా కొత్తగా మారుతున్నాయి. ఆయన నీ కొరకు అన్నిటినీ నూతనంగా మారుస్తాడు. అవును, నీకు నూతన మనస్సు, నూతన కళ్ళు, నూతన చెవులు, నూతన నాలుక, నూతన హృదయం, నూతన చేతులు, నూతన పాదములు ఇస్తాడు. అప్పుడు మనం అన్యుల వలె ఆలోచించకుండా వారిలా మాట్లాడము, వారిలా ప్రవర్తించము, వారు వెళ్ళే చోటికి వెళ్ళము, వాళ్ళు చేసినట్లు మనం చేయము. ఈ నెల నూతన సృష్టి గురించి ధ్యానిద్దాం. ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకో. ప్రభువా, నేను పరిశుద్ధంగా ఉంటాను, నీ కొరకే జీవించాలని నిర్ణయించుకుంటున్నాను అని చెప్పు. పరలోక తండ్రి, నా జీవితంలో అన్నిటినీ నూతనంగా చేసినందుకు వందనాలు. నీ కొరకు పరిశుద్ధంగాను ప్రత్యేకపరచబడిన జీవితం జీవించినట్లు చేయము. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.